హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ సిరి వ్లాగ్స్. ఇవాళ వీడియో వచ్చి లైనింగ్ బ్లౌజ్ని ఎలా కట్ చేసుకోవాలనేది ఇవాళ వీడియో అండి. ఫస్ట్ అయితే మనకు కావాల్సింది మెయిన్ ఫ్యాబ్రిక్, లైనింగ్ అండ్ ఆది బ్లౌజ్. ఫస్ట్ అయితే ఫ్యాబ్రిక్ని ఇలా అయితే వేసుకోవాలండి. చూడండి, లైనింగ్ క్లాత్ని అయితే ఇలా ఫోల్డ్ చేసుకొని కోరాస్ అనేది అవతల సైడ్కి ఉండేలా మనము ఇలా ఫోల్డ్ చేసుకొని వేసుకోవాలండి. ఫోల్డింగ్స్ అనేది మన సైడ్కి ఉండాలండి, కోరాస్ అనేది అవతల సైడ్కి ఉండాలి. ఇప్పుడైతే ఆది బ్లౌజ్ని ఇలా తీసుకొని ఎల్ స్కేల్ సహాయంతో మనము స్ట్రైట్గా కింద ఒక లైన్ డ్రా చేసుకోవాలండి. ఇది ఎక్స్ట్రా ఏమైనా క్లాత్ ఉన్నా అది కట్ చేసుకోవడానికి, ఇంకా పావు ఇంచ్ అనేది మనం ఎక్స్ట్రా ఖర్చు కోసం వేసుకుంటాం కదా, దానికోసం ఉంది. ఇప్పుడైతే మనము ఆది బ్లౌజ్లో నడుము సైజు ఎంతైతే ఉందో అంతా మనం ఇంచ్ టేప్తో మెజర్ చేసుకోవాలండి. ఈ విధంగా ఉక్సు పట్టి దగ్గర నుంచి మెజర్ చేసుకోవాలండి. కాజా పట్టీని అయితే ఇక్కడ ఫోల్డ్ చేసి మనం మెజర్ చేసుకుంటున్నామండి. దాన్ని అయితే మన కొలతలోకి అయితే మెజర్ చేయకూడదు. ఇక్కడ ఫోల్డ్ చేసిన తర్వాత నాకైతే 31 వచ్చిందండి. చూడండి, 31 అయితే మనము డివైడెడ్ బై 4 చేసుకోవాలండి. ఎప్పుడైనా మనము నడుం పార్ట్ కొలుచుకునేటప్పుడు 31 డివైడెడ్ బై 4 చేసుకొని దాంట్లో ఆ డివైడెడ్ బై 4ని ఎలా చేసుకోవాలంటే ఇంచు టేప్ని అయితే మనము ఆ 31ని 2గా ఫోల్డ్ చేసుకున్న తర్వాత సెంటర్లో వచ్చిన నెంబర్ని మళ్ళీ ఇంకో ఫోల్డ్ చేసుకోవాలి. ఆ వచ్చిన నెంబర్ని మనమైతే ఇక్కడ మెజర్ చేసుకోవాలండి. చూడండి, చూపిస్తాను. ఈ విధంగా మనకైతే 31 అయితే వచ్చింది. దాన్ని డివైడెడ్ బై 4 చేసుకుంటే కింద నడుం దగ్గర మనమైతే మెజర్ చేసుకోవాలండి. చూడండి, 31ని డివైడెడ్ బై 4 చేసుకున్న తర్వాత ఇక్కడైతే నాకు 7.5 అయితే వచ్చింది. ఈ 7.5ని ఇక్కడ మెజర్ చేసుకొని తర్వాత కరెక్ట్గా ఉందా లేదా అనేది ఆది బ్లౌజ్తో మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఒక పావు ఇంచ్ అనేది మనము కింద డాట్స్ పెడతాం కదా, దానికోసం ఒక 2 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా. ఎవరికైనా ఎంత సైజు వాళ్ళకైనా 2 ఇంచెస్ మార్క్ చేసుకుంటే సరిపోతుందండి. ఈ ఎక్స్ట్రా 2 అనేది మనకు ఖర్చులోకి వెళ్ళిపోతుంది. ఈ 2 ఇంచెస్ ఖర్చులోకి అయితే వెళ్ళిపోతుంది. ఇప్పుడైతే మనం బ్యాక్ పార్ట్ లెంత్ ఎంత ఉందో చూసుకోవాలి. పైన షోల్డర్ దగ్గర నుంచి కింద నడుం దగ్గరికి మెజర్ చేసుకుంటే నాకు 12.5 వచ్చింది. ఈ 12.5ని ఇక్కడ మెజర్ చేసుకుంటూ ఒక చిన్న లైన్ డ్రా చేసుకొని దాన్ని ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత ఒక పావు ఇంచ్ అనేది ఖర్చు కోసం మనము డ్రా చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే మనము బ్యాక్ నెక్ ఉంది కదా, బ్యాక్ నెక్ సెంటర్లోకి ఫోల్డ్ చేసుకొని ఇక్కడ ఆ ఫోల్డ్ చేసుకునింది మనకి ఎంత సైజ్ వచ్చిందో టేప్తో మనం మెజర్ చేసుకోవాలండి. మెజర్ చేసుకున్న తర్వాత నాకైతే 4 వచ్చింది. ఈ 4ని మనము ఇక్కడ లైన్ డ్రా చేసుకున్న తర్వాత మన కింద ఎక్స్ట్రా లైన్ అయితే డ్రా చేసుకున్నాం కదండి, దానికి పైన అయితే మనము ఈ మెజర్మెంట్ అయితే తీసుకోవాలండి. చూడండి, మనము ఎప్పుడైనా నెక్ని కొలిచేటప్పుడు స్కేల్ ఈ విధంగా పెట్టుకొని షోల్డర్ దగ్గర నుంచి మెజర్ చేసుకుంటే కరెక్ట్గా మనకి ఎంత అనేది వస్తుందో తెలుస్తుంది. ఈ విధంగా నేను ఫర్ ఎగ్జాంపుల్కి బ్యాక్ నెక్ అయితే మీకు ఇక్కడ చూపిస్తున్నానండి. బ్యాక్ నెక్ అయితే ఫ్రంట్ నెక్ అయితే చూపించానండి. ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ ఎగ్జాంపుల్కి అనేది మనకు ఫ్రంట్ పార్ట్ ఎలా మెజర్ చేసుకోవాలనేది చూపించానండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే నీట్గా స్కేల్ అయితే ఇట్లా వేసుకొని మనకి ఎంత ఉందో మెజర్ చేసుకోవాలండి. షోల్డర్ దగ్గర నుంచి కింద స్కేల్ వరకు 7 వచ్చిందండి. ఈ 7ని ఇక్కడ మార్క్ చేసుకోవాలి. చూడండి, మనం ఖర్చు కోసం వదిలేం కదా, అక్కడ వదిలేసి కింద లైన్ నుంచి మనకు 7 వచ్చింది. ఇక్కడ డ్రా చేసుకున్న తర్వాత మనము ఎప్పుడైనా నెక్ కింద పార్ట్ని ఎవరికైనా 3 అయితే మార్క్ చేసుకోవాలండి. 2 మార్క్ చేసుకున్నామంటే మళ్ళీ బ్యాక్ నెక్ అనేది మనకు చాలా చిన్నగా అయిపోతుంది. అందువలన కింద 3 మార్క్ చేసుకొని పైన అయితే 2, అంటే మనకు ఆది ఇచ్చిన బ్లౌజ్కి అయితే 2 ఇంచెస్ అయితే ఉందండి. ఆ 2 ఇంచెస్ ఇక్కడ మార్క్ చేసుకొని నీట్గా కర్వ్ స్కేల్ తీసుకొని ఇక్కడ రౌండ్ షేప్ అయితే నేను డ్రా చేస్తున్నానండి. దానికోసం మనకు కర్వ్ స్కేల్ అయితే చాలా యూజ్ అవుతుంది. నీట్గా డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ షోల్డర్ అయితే మెజర్ చేసుకుంటున్నామండి.
షోల్డర్ అయితే నాకైతే ఇక్కడ 2 వచ్చిందండి. ఒక పావు ఇంచ్ అనేది ఖర్చు కోసము 2 ½ అయితే మార్క్ చేసుకున్నానండి. చూడండి ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఆర్మ్ సైజ్ అయితే మనం మెజర్ చేసుకోవాలండి. ఎగ్జాక్ట్ షోల్డర్ దగ్గర నుంచి చంక దగ్గర దాకా ఎంత ఉందో మెజర్ చేసుకొని నాకైతే 7 వచ్చింది. 7 వచ్చింది కాబట్టి నేను ఒక 1 ఇంచ్ మైనస్ ఒక హాఫ్ ఇంచ్ మైనస్ చేసుకొని ఇక్కడ 6 ½ అయితే పెట్టుకున్నాను. పెట్టుకున్న తర్వాత స్ట్రైట్‌గా ఒక లైన్ డ్రా చేసుకున్నానండి. చూడండి ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత ఒక 1 ఇంచ్ అనేది ఆర్మ్ దగ్గర పైకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఈ కర్వ్ స్కేల్ అయితే తీసుకొని షేప్ మనకు రావాలి అంటే కర్వ్ స్కేల్ అనేది బాగా యూజ్ అవుతుందండి. ఇదైతే ఇలా డ్రా చేసుకొని నీట్‌గా ఇలా డ్రా చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి ఎంత ఉందో మనం మెజర్ చేసుకోవాలండి. చూడండి మెజర్ చేసుకున్న తర్వాత ఇక్కడ 7 అయితే వచ్చింది. ఇప్పుడు బ్యాక్ నెక్‌కి డాట్స్ ఎంత ఉందో మన ఆది బ్లౌజ్‌ని బట్టే అండి ఏదైనా ఉంటుంది. మన మెజర్మెంట్స్ అన్నీ ఆది ఎంతైతే ఇస్తారో దాన్ని బట్టే ఉంటుంది. ఇక్కడ ఇచ్చిన ఆది ప్రకారం అయితే మనకు డాట్స్ అనేది 3 ఇంచెస్ వస్తుంది. ఈ 3 ఇంచెస్ ఒక 3/4 ఇంచ్ అది డాట్ కుట్టుకోవడానికైతే ఇక్కడ మార్క్ చేసుకున్నానండి ఈ విధంగా. ఇప్పుడైతే నెక్కు ఆర్మ్ దగ్గర అంతా కట్ చేసుకోవాలి కాబట్టి మనం ఎక్స్ట్రా ఖర్చు కోసం అయితే ఇలా డ్రా చేసుకోవాలండి. ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత దీన్నైతే ఇప్పుడు కట్ చేసుకుందాం. సిజర్ తీసుకొని నీట్‌గా ఇలా కట్ చేసేసుకోండి. ఫస్ట్ అయితే మనం బ్యాక్ నెక్ ఎక్కడి నుంచి అయితే ఉందో అక్కడ కట్ చేసుకున్నామంటే మనకు క్లాత్ అనేది మిగులుతుంది. ఆ క్లాత్ మనము నెక్‌కి కానీ హుక్స్ పట్టీకి కానీ వాటికి యూజ్ చేసుకోవచ్చు. ఇలా నీట్‌గా డ్రా చేసుకున్న దగ్గర మనము కట్ చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా. మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం అయితే కింద కమెంట్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మనము ఏ వీడియో పోస్ట్ చేసినా ముందుగా మీకైతే నోటిఫికేషన్ వస్తుందండి. ఇప్పుడు డాట్స్ పెట్టుకున్నాం కదా అక్కడ ఒక టక్ ఇచ్చుకోవాలండి. అంటే ఆపోజిట్ సైడ్ కూడా మనము ఎక్కడ టక్ ఇచ్చామనేది అర్థమవుతుంది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది కదండి. ఇది పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడైతే హ్యాండ్స్ అయితే ఇక్కడ కట్ చేసుకుంటున్నాము. హ్యాండ్స్ అనేది బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత మనం హ్యాండ్స్ కట్ చేసుకోవాలండి. చూడండి ఆది బ్లౌజ్ అయితే ఇలా తీసుకొని మనము షోల్డర్ దగ్గర నుంచి కింద హ్యాండ్కి ఎంతైతే ఉందో అంత మెజర్ చేసుకొని ఇక్కడ చూసుకోవాలండి. నాకైతే ఇక్కడ 6 వచ్చింది. నేను ఈ బ్లౌజ్కి ఒక 1 ఇంచు పైకి పెట్టాలని పొడవు పెట్టాలని ఒక 1 ఇంచు తీసుకున్నానండి. ఇక్కడైతే 7 డ్రా చేసుకొని స్ట్రైట్‌గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ కింద ఖర్చు కోసం అయితే ఒక 1/4 ఇంచ్ అనేది ఎక్స్ట్రా కట్ చేసుకుని మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మన ఆదికి హ్యాండ్ టైట్ ఎంత ఉందో చూసుకోవాలి. హ్యాండ్ టైట్ అనేది ఇక్కడ మనకు 5 ½ అలా వచ్చింది. చూడండి లాంగ్ వచ్చి మనకు 6.5 వచ్చింది. ఇప్పుడు టైట్ అనేది 6 వచ్చింది కాబట్టి దీన్ని ఈ పొజిషన్లో స్కేల్ తీసుకొని చిన్న లైన్ డ్రా చేసుకోవాలి. ఒక 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఖర్చు కోసం అయితే ఇక్కడ డ్రా చేసుకోవాలండి. ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత ఒక 1 ఇంచ్ అనేది కిందకి మార్క్ చేసుకుంటే మనము షేప్ అనేది వస్తుంది. చూడండి ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ నీట్‌గా ఇలా షేప్ డ్రా చేసుకోవాలండి. ఇది కింద ఆర్మ్ దగ్గర కూడా హ్యాండ్ మనము ఎంత ఉందో ఇక్కడ మెజర్ చేసుకోవాలి. కరెక్ట్‌గా ఉందా లేదా సైజ్ మెజర్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనం కర్వ్ తీసుకోవడానికి ఒక 1/4 ఇంచ్ డిఫరెంట్‌తో ఇలా మార్క్ చేసుకొని నీట్‌గా కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా చూడండి
ఈ విధంగా మీరు కట్ చేశారంటే హ్యాండ్ కూడా పర్ఫెక్ట్గా మీకు వస్తుంది. ఈ లోతు కూడా హ్యాండ్కి లోతు కూడా మనము తీసుకోవాలండి. మొత్తానికి కలిపి మనం లోతు అయితే తీయకూడదు. ఇప్పుడు నేను ఎలా అయితే కట్ చేస్తున్నానో పై పార్ట్కి మాత్రమే 2 లేయర్స్ అనేది వాటికి మాత్రమే మనం లోతు తీయాలి. ఈ విధంగా హ్యాండ్ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడైతే మనము బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎప్పుడైనా మనం క్రాస్గా వేసుకోవాలి. ఈ బ్యాక్ పార్ట్ని మిగిలిన క్లాత్ మీద క్రాస్గా వేసుకొని నీట్గా బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా నీట్గా డ్రా చేసుకోవాలి. ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత ఒక 1/4 ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఖర్చు కోసం డ్రా చేసుకోండి. ఇప్పుడు మనకు ఫ్రంట్ పార్ట్ ఎంత ఉందో మెజర్ చేసుకుంటాము. మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు చూపించాను కండి, ఆ విధంగానే ఇక్కడ ఫ్రంట్ పార్ట్ ఎంత ఉందో మెజర్ చేసుకున్న తర్వాత ఇక్కడ 6 అయితే వచ్చిందండి. ఈ 6ని డ్రా చేసుకుని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలండి. ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత మనము ఫ్రంట్ పార్ట్ షోల్డర్ దగ్గర నుంచి కింద షేప్ బెల్ట్ పెడతాం కదండి, అక్కడ ఉన్న పెద్ద షేప్ బెల్ట్ టక్స్ ఉంటాయి కదండి, డాట్స్, అక్కడ మార్క్ చేసుకొని క్లాత్ అయితే ఇక్కడ సాగతీయకుండా నీట్గా పెట్టుకొని మార్క్ చేసుకోవాలండి. మీకు షేప్స్ వీడియో కూడా సపరేట్గా పోస్ట్ చేస్తాను, ఎలా షేప్స్ అనేది నీట్గా డ్రా చేసుకోవాలి అనేది. ఇప్పుడు చూడండి, ఫ్రంట్ పార్ట్ ఆర్మ్ దగ్గర ఉన్న లెంత్ని అండ్ షోల్డర్ దగ్గర నుంచి ఫ్రంట్ పార్ట్ షేప్ బెల్ట్ ఉంది కదా, అక్కడికి మెజర్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలండి. ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ అయితే ఇలా షేప్ ఇచ్చేసుకోవాలి. షేప్ ఇచ్చుకున్న తర్వాత ఇక్కడ ఫ్రంట్ పార్ట్ కాబట్టి అండి మనము లోతు అయితే తీసుకోవాలండి. ఖచ్చితంగా కరెక్ట్గా మిడిల్లోకి మనము ఈ ఫ్రంట్ పార్ట్కి లోతు తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు షేప్స్ అండి, మన ఉక్స్ పట్టి దగ్గర నుంచి పైకి ఒక 3 ఇంచెస్, అంటే షేప్ బెల్ట్ దగ్గర నుంచి రెండో ఉక్స్ పట్టి దగ్గర షేప్ అయితే కింద నుంచి మనకు కింద ఉక్స్ పట్టి నుంచి రెండో ఉక్స్ పట్టికి ఒక లైన్ డ్రా చేసుకొని అక్కడి నుంచి మనము నడుం బెల్ట్ దగ్గర ఒక 2 ఇంచెస్ ఇలా మార్క్ చేసుకొని పైకైతే 3 ఇంచెస్ మార్క్ చేసుకొని ఒక 1 ఇంచ్ ఇలా డ్రా చేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా మనకు కింద షేప్ని బట్టి మనకు ఆర్మ్ దగ్గర కూడా షేపు వచ్చేస్తుందండి. రెగ్యులర్గా కట్ చేసే వాళ్ళకైతే ఇది ఈజీగా ఉంటుందండి. ఈ షేప్ వీడియో కూడా మీకు సపరేట్గా వీడియో పోస్ట్ చేస్తానండి, ఏ విధంగా కట్ చేయాలి అనేది. చూడండి, ఈ విధంగా నీట్గా డ్రా చేసుకున్న తర్వాత క్లాత్ అయితే ఇలా కట్ చేసేసుకుందాము. చూడండి, ఈ విధంగా కట్ చేసుకోండి. ఫ్రంట్ పార్ట్కి ఎప్పుడైనా మనం లోతులు తీసుకోవాలండి, తీసుకుంటేనే షేప్ అనేది మనకు బాగుంటుంది. ఇక్కడ మనం షేప్స్కి చిన్న టక్స్ ఇచ్చేసుకోవాలి. ఆపోజిట్ సైడ్ కూడా మనకు నీట్గా ఫినిషింగ్ అనేది అర్థమవుతుందండి. ఇక్కడ ఈ విధంగా మార్క్ చేసుకోండి. ఆపోజిట్ సైడ్ కూడా మార్క్ చేసుకుంటే మనకి ఈజీగా డ్రా చేసుకునేదానికి అండ్ స్టిచ్ చేసేటప్పుడు కూడా ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్కి మనం షేప్ బెల్ట్ అనేది చూసుకుంటున్నామండి. మనకు హెచ్చు తగ్గులు లేకుండా షేప్ బెల్ట్ రావాలి అని అంటే ఫస్ట్ బ్యాక్ పార్ట్ని ఇలా వేసి దానిపైన ఫ్రంట్ పార్ట్ వేస్తే రిమైనింగ్ వచ్చిన ఈ రిమైనింగ్ కింద వస్తుంది కదండి, అంటే ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి సమానంగా రిమైనింగ్ ఉండే క్లాత్ని మనము మెజర్ చేసుకుంటే కరెక్ట్గా వస్తుందండి. 3 వచ్చిందండి, ఫ్రంట్ 3 వచ్చింది, ఆర్మ్ దగ్గర వచ్చి 3 వచ్చిందండి. ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా వేసుకొని ఇక్కడ మనము కట్ చేసుకుందాం. ఈ విధంగా క్లాత్ వేసుకొని 3.5 అండ్ ఆర్మ్ దగ్గర నడుము దగ్గర ఒక 3 వచ్చింది. చూడండి, మనకు ఏది
క్లాత్ అనేది కరెక్ట్గా మిగిలిన పీస్లో కరెక్ట్గా ఉంటుందో దాన్ని మనం మెజర్ చేసుకుంటే సరిపోతుందండి. చూడండి ఈ విధంగా మనకు ఎక్కడ అడ్జస్ట్ఫుల్గా ఉందో క్లాత్ దాన్ని తీసుకొని నీట్గా ఫినిషింగ్ ఎక్కడ వస్తుందో అక్కడ మనం క్లాత్ తీసుకుంటే సరిపోతుందండి. చూడండి ఈ విధంగా ఈ 3.5 ఇక్కడ లెంత్ ఎంత ఉందో మెజర్ చేసుకొని ఆ లెంత్ కానీ ఇక్కడ మనం మెజర్ చేసుకుంటే సరిపోతుందండి. చూడండి ఈ విధంగా మెజర్ చేసుకున్న తర్వాత ఇక్కడ 3 అయితే డ్రా చేసుకొని ఇక్కడ కూడా 3 మెజర్ చేసుకోవాలండి సెంటర్లో కానీ. ఇలా నీట్గా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని అయితే మనం కట్ చేసుకుందాం. ఈ విధంగా కట్ చేసుకోండి. బిగినర్స్కి ఎవరైనా కొత్తగా స్టిచ్చింగ్ నేర్చుకోవాలనుకునే వాళ్ళకైతే బాగా అర్థమవుతుందండి. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మన వీడియోస్ అయితే ఇంకా కావాలి అనుకునే వాళ్ళైతే కింద కామెంట్ చేయండి, తప్పకుండా మీకు పోస్ట్ చేస్తాను. చూడండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ అండ్ ఫ్రంట్ పార్ట్ షేప్ బెల్ట్ హ్యాండ్స్ కట్ చేసేసుకున్నాము. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత అంటే ఒకేసారి మనం 4-5 బ్లౌజెస్ ఒక్క రోజులోనే కుట్టాలి అనుకుంటే వీటికి వేరే మెథడ్ ఉందండి. ఇప్పుడైతే మనం క్లాత్ని తీసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ ఇవన్నీ మెయిన్ క్లాత్కి కట్ చేసుకోవాలి ఇలా నీట్గా. ఫస్ట్ అయితే హ్యాండ్స్ ఇలా పెట్టుకొని కట్ చేసుకోవాలండి. నీట్గా ఈ విధంగా కట్ చేసుకోండి. క్లాత్ జరగకుండా మనము పైన హ్యాండ్ పెట్టుకొని కట్ చేసుకున్నామంటే క్లాత్ అయితే జరగకుండా మనకు నీట్గా వస్తుందండి. ఒక రోజులోనే 3 బ్లౌజెస్ అలా స్టిచ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి ఈ వీడియో అనేది బాగా యూజ్ అవుతుందండి. ఎలా ఈజీగా కట్ చేసుకోవాలి, ఈజీగా మనము కట్ చేసుకున్న క్లాత్ని స్టిచ్ చేసుకోకుండా ఎలా అటాచ్ చేసుకొని డైరెక్ట్ ఎలా స్టిచ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. చూడండి ఈ విధంగా బ్యాక్ పార్ట్ని కూడా మనము కట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్స్ మనము ఇక్కడ క్లాత్ అయితే చూసుకోవాలండి, రివర్స్ పడుతుందా లేదా మెయిన్ క్లాత్ ఉండేలా చూసుకుంటూ కట్ చేసుకోవాలి. ఎలా పడితే అలా కట్ చేసుకోకూడదండి, క్లాత్ అయితే రివర్స్ అయిపోతుంది. ఇలా నీట్గా కట్ చేసుకున్న తర్వాత ఇదైతే 1 సైడ్ అండి. ఈ షేప్ బెల్ట్కి నేను డైరెక్ట్గా మిషన్ మీదే కట్ చేసి స్టిచ్ చేసుకుంటానండి. అంటే దీనికి టైట్గా ఒక 2 ఫోల్డింగ్స్ అలా వేయాలి కాబట్టి నేను మిషన్ ఎక్కిన తర్వాత ఈ నడుం బెల్ట్ అనేది కట్ చేసుకొని స్టిచ్ చేసుకుంటాను. అంటే ఇక్కడ మెయిన్ అయితే మనం ఒక్క క్లాతే వేస్తున్నామండి, ఇంకా ఎక్స్ట్రా క్లాత్ అయితే నడుం బెల్ట్కి షేప్ బెల్ట్కి అయితే వేయాలి. లేదు అనుకుంటే మనకు స్టిఫ్గా కనిపించదు. అందువల్ల నేను మిషన్ మీదకి వెళ్ళిన తర్వాత ఈ షేప్ బెల్ట్ అనేది మీకు ఎలా స్టిచ్ చేయాలనేది చెప్తాను. ఇప్పుడు రైట్ అండ్ లెఫ్ట్ కూడా ఫ్రంట్ పార్ట్ అనేది ఇలా కట్ చేసుకోవాలండి. ఈ విధంగా నీట్గా. మరిన్ని టిప్స్ మరిన్ని వీడియోస్ కావాలి అనుకుంటే కింద కామెంట్ అయితే చేయండి, తప్పకుండా మీకోసం పోస్ట్ చేస్తాను. చూడండి ఈ విధంగా కట్ చేసుకోవాలి నీట్గా. మంచి సైడు అండ్ రాంగ్ సైడు రెండు మనకు
డిఫరెన్స్ చూసుకొని మనం కట్ చేసుకోవాలి. లేదు అని అంటే మనకు అంతా రాంగ్ అయిపోతుందండి. బ్లౌజ్ ఇచ్చే వాళ్ళ దగ్గర కూడా మనకు తిట్లయితే బాగా పడతాయి. ఈ విధంగా కట్ చేసుకోవాలి. చూడండి, ఆదితో మనము మెజర్ చేసుకుంటూ ఎలా కట్ చేసుకోవాలో చూసాం కదండి. ఇప్పుడైతే నేను చెప్పాను కదండి మీకు, ఒక్క రోజులోనే మనకు 2, 3, 4 బ్లౌజులు కుట్టాలి అనుకుంటే ఎలా మనము సింపుల్ మెథడ్ ఎంచుకోవాలంటే, ఇక్కడైతే నేను గమ్ అయితే తీసుకున్నానండి. ఇలా నీట్గా ఈ గమ్ అయితే స్ప్రెడ్ చేసుకుంటున్నాను. ఇది ఎక్కడైనా ఫ్యాన్సీ స్టోర్లో ఉంటుందండి, ఫ్యాబ్రిక్ గ్లూ అని, ఫ్యాబ్రిక్ గ్లూ ప్రీమియం అని ఉంటుంది. దీన్ని నీట్గా ఇలా పెట్టుకొని లైనింగ్ క్లాత్ మీద అయితే కట్ చేసుకున్నాను. లైనింగ్ క్లాత్ మీద అయితే మనం ఇలా నీట్గా ఈ గమ్ అనేది పెట్టుకొని రివర్స్ అంటే మెయిన్ క్లాత్కి రివర్స్ ఇట్లా మనం గమ్ పెట్టుకునింది ఇలా అటాచ్ చేసుకోవాలండి. అటాచ్ చేసుకొని నీట్గా ఇలా సదురుకోవాలి. చూడండి, ఈ విధంగా సదురుకుంటే సరిపోతుంది. సదురుకున్న తర్వాత ఐరన్ బాక్స్తో ఇలా పైన లో హీట్లో పెట్టుకోవాలండి. మరీ హెవీ హీట్లో అయితే పెట్టుకోకూడదు. ఒకసారి ప్లగ్ ఆన్ చేసుకొని హీట్ చేసుకొని తర్వాత స్విచ్ ఆఫ్ చేసుకోండి. ఆఫ్ చేసుకున్న తర్వాత లో హీట్లోకి వచ్చేస్తుంది. ఆ లో హీట్తో మనం ఇలా ఐరన్ చేసుకుంటే మనకు స్టిఫ్గా దానికి అంటుకుంటుంది. మనం కుట్టుకునేటప్పుడు పక్కకు జరగకుండా ఫ్రీగా కుట్టేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా సేమ్ హ్యాండ్కి కూడా సేమ్ ఇలానే పెట్టుకొని నీట్గా అటాచ్ చేసుకుంటే మనకు కుట్టేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. హ్యాండ్ కూడా సేమ్ అండి. ఈ విధంగా అప్లై చేసిన తర్వాత ఐరన్ చేసుకొని ఫోల్డింగ్స్ లేకుండా చూసుకోవాలండి. కింద క్లాత్ పై క్లాత్ ఫోల్డింగ్స్ లేకుండా చూసుకొని తర్వాత అటాచ్ చేసుకొని తర్వాత ఐరన్ చేసుకుంటే సరిపోతుంది. సేమ్ అండి, ఇదిగో లెఫ్ట్ అండ్ రైట్ హ్యాండ్ రెండు ఇలాగా పెట్టుకోవాలండి. మీకు నెక్స్ట్ స్టిచ్చింగ్ వీడియో కూడా, ఈ స్టిచ్చింగ్ వీడియో కానీ మీకు తప్పకుండా పోస్ట్ చేస్తానండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. చూడండి, ఈ విధంగా ఐరన్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ అంతేనండి. మనం మార్క్ చేసుకున్న సైడ్ కాకుండా ఆపోజిట్ సైడు ఈ గమ్ అయితే వేసుకొని నీట్గా అటాచ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా సింపుల్గా మనమైతే ఇలా పెట్టుకోవడం వల్ల మీరు ఒక రోజులో తొందరగా అనేది బ్లౌజెస్ అనేది స్టిచ్ చేసేయచ్చండి. లైట్ అండ్ లెఫ్ట్ కానివ్వండి సేమ్ ఇలా పెట్టేసుకొని ఈ ఫెవిక్రిల్ అనేది నీట్గా ఇలా పెట్టుకుంటే మెయిన్ క్లాత్కి అటాచ్ చేసుకోవాలండి. నేను ఎలా అయితే చేస్తున్నానో మీరు కూడా అలా చేస్తే మీకు నీట్గా వస్తుందండి. ఈజీగా కూడా అయిపోతుంది. ఇది మామూలుగా అయితే ఈ జెల్ అంటే ఫ్యాబ్రిక్ గ్లూ అనే ఈ గమ్ అనేది మన స్టోన్స్ అలా అంటించుకోవడానికి యూజ్ అవుతుందండి.
మనం ఇక్కడ బ్లౌజు అటాచ్ చేయడానికి కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇది ఫ్యాన్సీ స్టోర్లో ఎక్కడైనా అవైలబుల్గా ఉంటుందండి. ఇప్పుడైతే పార్ట్స్ అన్నీ రెడీ అయిపోయింది చూడండి. ఈ విధంగా మనము అటాచ్ చేసిన తర్వాత ఫినిషింగ్ అయితే ఇలా ఉంటుందండి. నేను యూజ్ చేసిన గమ్ అయితే ఇదండి, చూడండి ఇలా ఉంటుంది. వచ్చి ఫెవిక్రిల్ ఫ్యాబ్రిక్ గ్లూ ప్రీమియం అండి. ఎక్కడైనా అవైలబుల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.